JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. ఫుడ్ ఏం తింటారు సార్ ఆయన అంత స్ట్రాంగ్గా ఆయన పొద్దున్న వేడన్నం తింటారు. అందరూ చిన్న కోడి తింటాడు, అది తింటాడు, ఇది తింటారు అంటారు. ఎప్పుడైనా తింటాడు తప్ప పొద్దున్నే మాంసం గీంసం ఏం తిండవు. పొద్దున్నే ఇట్లా ఈ పొద్దులతో మాట్లాడిన తర్వాత మేకప్ రూమ్లో ఎదురుకుండా చిన్న మేకప్ రూమ్ ఉంది. అది కూడా ఇద్దరే పడతారు పక్కనే కూర్చుందికి. ఆయన మేకప్ వాడు ఇక్కడ గెస్ట్లు ఎవరైనా ఉంటే, ఆయన విజిటర్స్ ఎవరైనా ఉంటే ఇద్దరు పడతారు. మేకప్ చాలా మటుకు ఆయనే వేసుకుంటాడు. పీతాంబరం గారు అలవాటు చేసేది ఆయనకి. ఆయన పీతాంబరం గారు వేసేవారు మేకప్. వాసు అనే డైరెక్టర్ గారి ఫాదరు అలవాటు చేస్తే ఈ పీతాంబరం అసిస్టెంట్ పంపిస్తాడు, వాడే వేస్తాడు కొంతవరకును. సరిగ్గా లేదు వేసర్ గారు ఏంటి విశేషాలు. హిట్ అయిందంటండి ఆ సినిమా. తెలుసు, నేను అనుకున్నాను ప్రేమాభిషేకం హిట్ అవ్వకపోతే ఎలా ఉంటుంది. నాగేశ్వరరావు గారు ఎప్పుడో దేవదాస్ చేశారు, ఇమేజ్ లేనప్పుడు చేశారు. ఇప్పుడు ఇమేజ్ వచ్చిన తర్వాత సూపర్ హిట్ అయిపోయింది. నేను ముందే చెప్పానుగా, నా మాట నిజమైంది అంటాడు. ఇలాంటి కౌరులు చెప్పుకుంటాం. ఇలాగ వచ్చిన వాళ్ళు అబ్బోతలరాజు గారు వస్తాడు. వస్తున్నా ఇంకొక అరగంట పడుతుంటే ఆయన లోపలికి వస్తాడు. ఆయన వస్తాడు లోపలికి, నేను వెళ్తాను లోపలికి. తర్వాత మేము బయటికి వెళ్ళమంటే ఏదైనా ప్రొడ్యూసర్, ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్ వస్తే దాసనారాయణ లాంటి వాళ్ళు ఎదురుగుండానే కదా, మేము బయటికి వెళ్తాం. ఆయనతో మాట్లాడితే మళ్ళీ లోపలికి వెళ్తాం. ఒక గంటన్నర మేకప్ అయిపోతుంది. 6 గంటలకి క్లియర్ లోపలికి వెళ్తాడు, భోజనం చేస్తాడు. భోజనం చేసి డ్రెస్ రెడీ అయిపోతుంది, అసిస్టెంట్ రెడీ చేసేస్తాడు. ఇంట్లోనే డ్రెస్ చేసేసుకుని కింద కూడా ఇల్లు ఉంది, పైన కూడా ఇల్లు ఉంది. కస్తూరి శివరావు అనే ఒక కమెడీని ఉండేవాడు పూర్వం. ఒక ఏలికి ఏలాడు. హీరోయిన్ల కంటే ఎక్కువ రెమ్యునేషన్ తీసుకున్నాడు. బాలరాజులో ఆయన ఎక్కువ ఓకే, నాగేశ్వరరావు కంటే కూడా. ఆయన 2 ఇళ్ళు కొన్నాడు కట్టాడు తెలీదు, పక్క ఇల్లు. ఆయన సొంత సినిమా తీశాడు నాగేశ్వరరావు గారితో, పెద్ద ఫ్లాప్ అయింది. పరమానంద శిష్యుడు కథ. సిఎస్ఆర్, నాగేశ్వరరావు, లక్ష్మీరాజ్యం సీనియర్, గిరిజ, శివరావు, రేలంగి అందరూ ఉన్నారు. అందరు కమిడియన్స్ ఉన్నారు అప్పట్లో. అది ఫ్లాప్ అయ్యేప్పటికి బాకీ పడ్డాడు. డిస్ట్రిబ్యూషన్ కదా, ఒక ఇల్లు అమ్మేద్దాం అనుకున్నాడు. ఆ టైంలో రామారావు గారు కొత్తగా వచ్చి పాతాళ భైరవి అయిపోయింది. పాతాళ భైరవి టైంలో ఒక ఇల్లు కట్టాడు వెంకటాచపురంలో రామారావు గారు. 28 రోజుల్లో కట్టాడు. త్రివిక్రమరావు తమ్ముడు చెప్పాడు. తమ్ముడు 28 రోజుల్లో ఇల్లు కట్టాడు. ఆ ఇంట్లోనే ఉండేవాడు రామారావు గారు. ఆఫీసు అదే, రామారావు త్రివిక్రమరావు కలిసి ఉండేవారు అన్నదమ్ములు. తర్వాత ఈ ఇల్లు బజులారులో 28 నెంబర్ ఇల్లు కొన్నాడు శివరావు దగ్గర కొని ఈ ఇంట్లోకి మారాడు. తమ్ముడేమో ఆ ఇంట్లో ఉన్నాడు. అది 1953లో మారాడు. 53 నుంచి బజులారు అంటే రామారావు ఇల్లు. అదే అశేష ఆ రామారావు కీర్తి బావుటాన్ని ఎగరేయడానికి వచ్చిన సినిమాలు అన్నీ కూడా అక్కడే తీయబడ్డాయి. బజులారోడ్లో పౌరాణికాలేంటి, సాంఘికాలేంటి, చరిత్రాత్మకాలేంటి అన్నీ కూడా అక్కడే తీసి పురుడు పోసుకున్నాయి. అన్నీ సూపర్ హిట్లు. హెల్దీగా ఉంటుంది సార్. నాగేశ్వరరావు గారికి రామారావు గారి మధ్య రామారావుకి ఉంటారా, లేకపోతే గొడవలు జరుగుతుండే? గొడవలు అంటే ఉన్నాయి. గొడవలు అంటే నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు సారంగపాణి స్ట్రీట్ టీ నగర్లో ఉండేవారు. రామారావు గారు బజులా రోడ్ టీ నగర్లో ఉండేవారు. బస్సులు వచ్చేవి. ఫ్యాన్స్ లేడీస్ ఫ్యాన్స్ రామారావుకి ఎక్కువైపోయారు. పౌరాణికాలు చేయడం మొదలెట్టాడు కదా నాగేశ్వరరావుకి ఆ ఛాన్స్ తక్కువ. దాంతో బస్సులన్నీ రామారావు గారిని చూడాలనేవారు. డ్రైవర్తో ముందే మాట్లాడేవారు, కండక్టర్తో. మమ్మల్ని బస్సు అంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరేవారు. వాళ్ళ ఊళ్ళ నుంచి బయలుదేరి బస్సులో వస్తూ ఉండేవారు. 9-10 బస్సులు కూడా వచ్చేవి. రామారావు ఇంటి దగ్గర వరుసగా ఆగేవి. ముందు బస్సు వాళ్ళు రామారావు 7 అయితే మెయిన్ గేట్ తీయమనేవాడు, గేట్ ఓపెన్ అనేవాడు. అప్పటికే రెడీ అయిపోతాడు కదా, డ్రెస్ వేసుకుని రెడీ అయిపోయేవాడు కదా. 7 గంటల డ్రెస్తో రెడీ రూమ్ నుంచి బయటకు వచ్చేవాడు. జనాన్ని వదలబోనేవాడు. జనం అలా ఉండేవారు. నమస్కారం అయ్యా, దేవుడు మీకు నమస్కారం అయ్యా. నమస్కారం, అందరికీ నమస్కారం. ఏ ఊరు మీది? పాలకొల్లు. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం చేస్తానండి. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలండి. ఆ చక్కలో కుర్రాడు ఎవరు? మా పిల్లాడండి. మీ పేరే పెట్టాం.
నా పేరేమిటి, దేవుడి పేరు అది, అందరూ పెట్టుకోవచ్చు. సంతోషం. షూటింగ్ చూడాలండి. ప్రసాద్ మేనేజింగ్ షూటింగ్లు చూస్తారంట. వాయిన్ స్టూడియో ఆ మేనేజ్ మన పిక్చర్ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి ఒక 5 బస్సులు వస్తున్నాయి లైన్లో పంపించమని ఏర్పాటు చేయి, చూద్దరు కానీ తప్పకుండా వస్తాం. మీది ఎవరు? మాది కాకినాడ అండి. సంతోషం. ఇంత అభిమానం పెట్టుకొని ముందు నా దగ్గరికి వస్తారు. ఎందుకు? ముందు ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి నా దగ్గరికి రావాలి. కాదండి, మీ దగ్గరికి వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ గుండ్లు కొట్టించుకొని నామాలు పెట్టుకొని మా ఇంటికి హ్యాపీగా వెళ్తాం. మీ గురించి వెంకటేశ్వర స్వామికి చెప్పాలిగా. మీ గురించి వెంకటేశ్వర స్వామికి ఇంకా మీరు ఇలా పౌరాణికాలు వెయ్యాలి, ఇలా మంచి మాకు జీవితకాలం మాకు సరళ తీర్చాలి. మిమ్మల్ని మీ పిక్చర్ మేము చూస్తూ ఉండాలి. 100 సార్లు చూస్తా, ఇంకోటి 50 సార్లు చూస్తా, ఇంకోటి 30 సార్లు చూస్తా. మీ గద ఎంత బరువు ఉంటుందండి? మీ గద ఎంత బరువు ఉంటుందండి? ఇలా అడుగుతుంటారు. రామారావు గారు తన సొంత సినిమాలకి బరువైన కిరీటం, బరువైన గద, డ్రెస్సులు, చెప్పులు అన్నీ ఆయనే సొంతంగా తయారు చేసుకుని పెట్టుకుంటారు వీరత్వం కోసం. అవి వేరే వాళ్ళ పిక్చర్లలో ఆయన యాక్ట్ చేస్తే వాళ్ళు అడిగితే దానికి మరి రెంట్ తీసుకుంటారేమో తెలీదు, వాడతాడు. సాధారణంగా వాడు తన సినిమాలకే వాడతాడు. కృష్ణపాండి విజయంలో సింహం మీద చేసిన బొమ్మ ఉంటుంది ఇలాగా, అది ఆయనే తయారు చేయించుకున్నాడు. ఆ తయారు చేసుకుని హైదరాబాద్లో స్టూడియో, పెద్ద స్టూడియో ఉంది కదా, ఆ స్టూడియోలో ఆయన మెడ్రాసం చేస్తే ఆ స్టూడియోలో రూమ్లోనే ఉంటాడు. ఆ రూమ్లో పెట్టుకున్నాడు. నేను ఆయనతో షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన రూమ్లోనే ఉన్నాను. తర్వాత ఇక్కడ చూసిన తర్వాత నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్తారా? బస్సులు నాగేశ్వరరావు ఇక్కడ లేడుగా. నాగేశ్వరరావు వెళ్ళిపోయిన తర్వాత దొంగలవాదర సినిమా 60వ సినిమా, దాంతో నాగేశ్వరరావు హైదరాబాద్ మకాం పెట్టేసాడు. మకాం పెట్టి అంటే ఆయన ఉన్నప్పుడు నాగేశ్వరరావు ఉన్నప్పుడు నాగేశ్వరరావు దగ్గరికి వెళ్తారు. రామారావుని చూసి నాగేశ్వరరావు దగ్గరికి వెళ్తారు. నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళి ఆశ్చర్యం ఏంటంటే కొమ్మూరు సాంబశివరావు దగ్గరికి వెళ్తారు. డిటెక్టివ్ నవల రచయిత. ఆ రోజుల్లో ఆ నవలలు సూపర్గా చదివేవారు, అద్దరికి ఇచ్చేవారు. కొమ్మూరు సాంబశివరావు మీరు పుట్టుంటారో లేదు తెలియదు. ఆయన దగ్గరికి వెళ్తారు. పక్క వీధే కాబట్టి ఘంటసాల గారి దగ్గరికి వెళ్తారు. ఘంటసాల గారి దగ్గరికి, నాగేశ్వరరావు గారి దగ్గరికి, అంజనీ గారి దూరం, సావిత్రి గారి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత సాయంత్రం వరకు సాయంత్రానికి బీచ్కి చేరుతారు బస్సులు. చేరిన తర్వాత అక్కడి నుంచి ప్రయాణం మొదలెట్టి వాళ్ళు